సురేష్ గారు జాయిన్ అవుతారు, వైసీపీ అధికార ప్రతినిధి మరికొద్దిసేపట్లో. ముందుగా మనం టీడీపీ సభ్యులతో మాట్లాడదాం. టీడీపీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి రాఘవేంద్ర గారితో మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి రాఘవేంద్ర గారు? అంటే ప్రతిపక్షంలో ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, కానీ ఎంత సమయం ఇస్తారో క్లారిటీ తీసుకోండి, నేనే మిమ్మల్ని వెళ్ళొద్దు అనట్లేదు అనేటువంటిది సమావేశంలో మాట్లాడారు. మళ్ళీ ఒక కీలక సమావేశంలో ఆయన ఏమన్నా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా, అరెస్ట్ అవుతారు అని ఏమన్నా భయం ఆయన వెంటాడుతోందా? చంద్ర గారు, ముందుగా మీకు అదేవిధంగా ఇతర ప్యానల్ సభ్యులకు, ప్రైమ్ నైన్ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క కార్యాచరణ చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పదే పదే మీటింగ్లు పెట్టి ఆయన లేనిపోని మాట్లాడి చూస్తా ఉంటే వాళ్ళ బిహేవియర్ అంతా ఎట్లా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని అన్ని కూడా ఆడలేక మధ్యలో దొరవని ఒక సామెత ఉంది. వీళ్ళు ఏమి చేయడం చేతగాక, ఏమి చేయాలో తెలియక, గతంలో వాళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా ఈ రోజు వెంటాడుతూ ఉంటే, ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడం కోసం, అదే విధంగా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, ప్రజల్లో మేము ఇంకా ఉన్నాం, మాకు ఇంకా బలం ఉంది అని చెప్పి చెప్పుకోవడం కోసం, ఈ ప్రభుత్వం ఏమి చేయట్లేదని ఒక అభూత కల్పన కల్పించి ప్రజల్లోకి ఒక నెగిటివ్ ప్రచారం తీసుకెళ్లడం కోసం ఈ రోజు వీళ్ళ ప్రయత్నం చేస్తున్నారని అయితే చాలా క్లియర్ గా మనకి అర్థమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది చందు గారు. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చెప్పిన ప్రతి హామీని, ఇచ్చిన ప్రతి మాటను కూడా ఈ రోజు ముందుకు తీసుకుంటూ నెరవేరుస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకంటే మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు ఒకటి రాఘవేంద్ర గారు, శాసనసభ సమావేశాల్లో నిబంధనల ప్రకారం ఎవరున్నా వాళ్ళకి ఇంత సమయం అనేది ఉంటుంది కదా, ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు? మరోవైపు ఆయన చేసిన కామెంట్, మళ్ళీ ఎన్నికలకు వెళ్దాం అన్నారు, అదే 11 మంది మళ్ళీ ఎన్నికలకు వెళ్తే గెలిచేది ఒకవేళ తగ్గచ్చు లేదా అదే రావచ్చు, ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన? వస్తున్నాడు. అదే ఇప్పుడు ఏంటంటే, ఈ రోజు ప్రభుత్వము సంక్షేమం, అభివృద్ధి, అదే విధంగా లా అండ్ ఆర్డర్, అదే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో 100% రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడంలో ఈ రోజు నెంబర్ 1 ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం ఇవన్నీ చేస్తా ఉన్నాడు. వీటన్నిటితో పాటుగా ఆయనకు ఒక గుండెల్లో ఒక భయం పట్టుకుంది. ఎందుకంటే ఆయన ఏ క్షణాన్నైనా ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, ఈ లిక్కర్ స్కామ్ లో ఏ క్షణాన్నైనా ఆయన అరెస్ట్ చేస్తారేమో ఒక భయం పట్టుకొని ఉంది. ఎందుకంటే దానికి క్లియర్ కట్ గా ఈ రోజు ఏదైతే మనం ఆంధ్రజ్యోతి ఆర్టికల్ లో కూడా చాలా క్లియర్ గా రాశాడు, భారతి గారు ఎంట్రీ. భారతి గారు ఈ రోజు ఎప్పుడు లేదు, ఆవిడ గతం 2014 నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే ఆవిడ సామాన్యంగా ఏదో ఒక పులివెందుల నియోజకవర్గం వెళ్తుంది, వాళ్ళ బంధువులతో మాట్లాడుకుంటుంది, లేదా ఎలక్షన్ టైంలో 2 రోజులు 3 రోజులు ప్రచారం చేస్తారు. ఆవిడ ఇంకా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండి పూర్తిగా బిజినెస్ చేసుకునేటువంటి ఒక మహిళ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారు భారతి గారు ఈ రోజు ప్రత్యక్షమైనటువంటి రాజకీయాల్లో ఎంటర్ అయ్యి పార్టీలో ఉండే వివిధ హోదాల్లో ఉండే వాళ్ళందరితో కూడా 1-to-1 మాట్లాడుతూ వాళ్ళకు భరోసా కల్పిస్తూ వాళ్ళకు ధైర్యాన్ని కల్పిస్తున్నారంటే మనం ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జైలుకి వెళ్ళినప్పుడు ఆ రోజు షర్మిల గారు ఈ స్టాండ్ తీసుకున్నారు. షర్మిల గారు ఆ రోజు రాష్ట్రం మొత్తం తిరిగేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ పార్టీని దగ్గర చేరవేయడంలో, అదేవిధంగా వైసీపీ బలపడడంలో ఆ రోజు షర్మిల గారు చాలా క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్రతి ఒక్క పరిస్థితి కూడా ఆవిడకి చాలా క్లియర్ గా అండర్స్టాండింగ్ ఉంది. ఎందుకంటే భారతి గారు ఏ రోజుకైనా ఈ పార్టీని టేకప్ చేసుకుంటారు, భారతి గారు ఈ పార్టీలో ఏ రోజైనా ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా అరెస్ట్ అవుతారని ఆవిడ తెలివిగానే ముందుకు బయటకు వచ్చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు భారతి గారి ఎంట్రీ కూడా వాళ్ళు ఒక బ్యాకప్ చూసుకుంటున్నారని అయితే నాకు చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. దానికి తోడు ఇంకోటి ఏంటంటే, అసెంబ్లీలో మనం చూసినట్లయితే మేము పదే పదే చెప్తా ఉన్నాం, బాబు మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి మిమ్మల్ని ఎవరూ ఆపట్లేదు. ఈ రోజు అసెంబ్లీకి 60 రోజుల కంటే ఏదైనా సరే వీళ్ళు అసెంబ్లీ లా బుక్ చదువుకుంటే అసెంబ్లీకి ఎవరైనా సరే 60 రోజుల కంటే ఎక్కువగా రాకపోతే 194 సెక్షన్, అదే విధంగా 187(2) ఈ 2 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటి ప్రకారంగా అనర్హత వేయడం అనేది జరుగుతుంది. పదే పదే అదే చెప్తా ఉన్నాం. ఇక్కడ కొత్తగా మా ప్రభుత్వం, మా ఎన్డీఏ కూటమి ఏదో పుట్టించుకొని ఏదో చెప్పింది అయితే కాదు. అయితే ఇక్కడ వైసీపీలో ఉన్నటువంటి
క్యాడర్ కానివ్వండి, అదే విధంగా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి సెకండ్ లెవెల్ లీడర్స్ కానివ్వండి, అదే విధంగా చాలా మంది ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ఈరోజు ఒక భయం పట్టుకుంది. ఏంటంటే ఈ పార్టీలో ఉంటే మన మనుగడ అనేది అసలు ఉండదు, ఈ పార్టీలో మన మనుగడ, మన రాజకీయ జీవితమే పూర్తిగా అన్యాయం అయిపోతుందనే ఒక భయానికైతే వచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 16 నెలల్లో ఏవైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పరంగా పొలిటికల్ గా ఏవైతే రాజకీయ పరంగా ఏవైతే పిలుపునిస్తాడో, ధర్నాలు చేయండి, లేకపోతే రాస్తారోకాలు చేయండి, లేకపోతే ఇంకొక దిష్టి బొమ్మలు తగలబెట్టండి, ఏవైతే పిలుపునివ్వటం, ఆయనేమో పోయేసి బెంగళూరులో కూర్చోవటం. ఇక్కడ ఎవరెవరైతే వాటిలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా తర్వాత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. వాటన్నిటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అసెంబ్లీకి వచ్చేసి ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఒకటే కామెంట్ చేస్తున్నారు, వీకెండ్ ఏమో వేరే వెళ్ళిపోతున్నారు హైదరాబాద్, మిగతా రోజుల్లో పాలిటిక్స్ చేస్తున్నారు అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఈ వీకెండ్ సబ్జెక్ట్ గురించి కానీ నేను మాట్లాడుతాను. అట్లీస్ట్ ప్రభుత్వం, మీరు ప్రతిపక్ష పార్టీగా ఉండి వైసీపీ పార్టీ అధినేతగా మీరు పిలుపునిచ్చినప్పుడు మీరు ఎక్కడ ఏ కార్యక్రమంలో పాల్గొన్నారో చెప్పండి. ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా పాల్గొన్నారా? యూరియాకి సంబంధించి లేని ఇష్యూని క్రియేట్ చేశారు, మీరు ఎక్కడైనా పాల్గొన్నారా? లేకపోతే మామిడి రైతులు లేకపోతే టమాటో రైతులకు ఇష్యూస్ అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ప్రత్యక్షంగా పాల్గొన్నారా చెప్పండి. వీకెండ్ ఆయన తాడేపల్లి పోతాడా లేకపోతే లండన్ పోతాడా వీటి గురించి మేము మాట్లాడలేదు. నిజంగా మీకు ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉండుంటే, ప్రజల సంక్షేమాన్ని మీరు కోరుకుంటా ఉంటే, రాష్ట్ర అభివృద్ధిని మీరు కోరుకుంటా ఉంటే మేమే చెప్తా ఉన్నాం. మేమేమైనా తప్పులు చేస్తుంటే చెప్పండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ఎక్కడైనా మిస్టేక్స్ జరుగుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావండి, మేము అవన్నీ కూడా రెక్టిఫై చేసుకున్నాం చెప్తా ఉన్నాం. మాట్లాడదాం. మిగతా ప్యానెల్ సభ్యులు కూడా ఉన్నారు. దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారు జాయిన్ అయ్యారు. అదేవిధంగా